తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ముందంజంలో దూసుకుపోతున్నారు టీవీకే అధినేత విజయ్ తలపతి. అయితే తాజా ఫలితాల ప్రకారం టీవీకే పార్టీ 108 సీట్లతో ముందంజంలో ఉంది. అయితే ఏడీఎంకే పార్టీ మాత్రం 64 స్థానాల వద్ద స్థిరపడింది. ఇది విధంగా ఉండగా డీఎంకే పార్టీ మాత్రం 62 సీట్ల వద్దే స్థిరపడిందని చెప్పొచ్చు. స్టాలిన్ పాలన నుండి విజయ్ పాలనకి తమిళ ప్రజలు షిఫ్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఈ విధంగా ఉండగా తాజా వివరాల ప్రకారం సినీ నటి అయిన త్రిష విజయ్ తలపతి ఇంటికి వెళ్ళినట్లు సమాచారం వస్తుంది. ఆ విజువల్స్‌లో గూడా మనం చూస్తున్నాం. గత కొన్ని రోజుల క్రితం వివాహేతర సంబంధంలో వీళ్ళిద్దరు ఉంటున్నారని విజయ్ భార్య అయిన సంగీత పేర్కొన్నారు. అయితే వీరి సంబంధం కారణంగా నా భర్తకు నేను విడాకులు ఇస్తున్నా అని కూడా ఎలక్షన్స్ టైంలో తన భార్య అయిన సంగీత పేర్కొనింది. అయితే ఇదంతా చూస్తుంటే విజయ్ ప్రతిష్టకు దెబ్బతీసేలా ఓటు బ్యాంకు మొత్తం పోయేలా ఉందని కొంతమంది అన్నారు గానీ, ఈ ఎలక్షన్ ఫలితాల ప్రకారం విజయ్‌కి గానీ ఎక్కడ ఏ విధమైన ఎలిగేషన్స్‌లో ఇంపాక్ట్ లేదని చెప్పొచ్చు. అది ఆ విధంగా ఉండగా ఎలక్షన్ పోలింగ్ అప్పుడు త్రిష గారు ఓటు వేసి విజిల్ సాంగ్‌తో తను అది పోస్ట్ చేసుకుంది. ఈ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో ఒక దుమారం రేపిందని చెప్పొచ్చు. మొత్తానికైతే విజయ్ తలపతికి మరియు త్రిషకి సంబంధం ఉన్నట్లుగా దాదాపు ఖరారైపోయినట్టే తెలుస్తుంది. ఏదేమైనా వ్యక్తిగతం వ్యక్తిగతమే, రాజకీయం రాజకీయమే. తమిళ ప్రజలు విజయ్ తలపతిని నమ్ముకున్నారు. అతనికి ఓటు వేసి అతన్ని గెలిపించి ఇప్పుడు సీఎం చేయబోతున్నారనే మాట వినిపిస్తుంది. చూడాలి, స్టాలిన్‌కి మించిన మెరుగైన పాలన విజయ్ తలపతి అందిస్తారా? టీవీకే నాయకులు తనదైన స్టైల్‌లో అంటే సినిమాలో గాని విజయ్‌కి ఒక గొప్ప ఇంపాక్ట్ ఉంది. సినిమాలో తను చేసిన కొన్ని సినిమాల్లో గావచ్చు, పేదల పక్షంలో ఉంటూ గొప్ప ఇంపాక్ట్‌ని క్రియేట్ చేశారు. అదే విధంగా అదే శైలి మరి ఈ రాజకీయంలో చూపిస్తారా? పేదల పక్షంగా ఆయన ప్రభుత్వం ఉండనుందా? తమిళ ప్రజలు ఆశించినట్టే టీవీకేని గెలిపించుకున్నారు. అదే రీతిగా టీవీకే ఏ విధమైన అభివృద్ధి చేస్తుందో ముందు చూడాల్సి ఉంది. అయితే నటి త్రిషకి, విజయ్ తలపతికి సంబంధం ఉందని తన భార్య చెప్పింది. తన భార్య అయిన సంగీత చెప్పింది. తన కొడుకు కూడా కొన్ని హింట్స్ ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే ఈరోజు నటి త్రిష బర్త్‌డే కావడం, అదే రోజు ఎలక్షన్ రిజల్ట్ రావడం, ఆ ఎలక్షన్ రిజల్ట్‌లో గూడా టీవీకే పార్టీ అధినేత విజయం సాధించడం ఏదో కోయిన్సిడెంట్‌గా పోతుందా? లేపోతే విజయ్‌కి ఇది కలిసొచ్చిన కాలమా? చూడాలి. ఈ టీవీకే పార్టీ అధినేత ప్రస్తుతానికైతే ముందజంలో ఉన్నారు. తనదైన గవర్నమెంట్‌ని విజయ్ తలపతి నిర్మించి ప్రజల పక్షాన అతను ఉంటాడా అనేది ముందు చూడాల్సి ఉంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి వ్యూహం మీడియా.